ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 3వ చరణం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 4:19 ప్రభు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, నా ప్రాణమని దేవునితో మాట్లాడుతున్న నీతో నాతో అంటున్నాడు. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులార చూచిన వాటిని మరొక ఇండినట్లును, అవి నీ నీతి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించుము. ప్రైజ్ లార్డ్. ప్రియమైన వర్లరా, మనం మన ప్రాణమును సన్నిధిస్తూ దేవుని గణపరుచుకుంటూ మనము మన బిడ్డలకు మన కుటుంబాలకు అవి పాస్కములుగా కట్టి నింపి నడిపించాలని ప్రభు మాట్లాడుతున్నారు. అయితే ఆయన నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన్ని సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగురుడ మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరం జ్ఞాపకం చేసుకుని కొందనాలు. ఈరోజు ప్రభువా, ఇదిగో ఇతర దేశాల్లో సరైనటువంటి ఉద్యోగాలు ప్రమాణాలు లేక అవసరతల్లో నుండి అక్కర్లో నుండి కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డని దీవించండి, ఆదరించండి, కనికరించండి. వారికున్న ప్రతి విధమైన అడ్డు గోడలను లయపరచండి. ఇతర దేశాల్లో ప్రభువా, చక్కగా క్రమమైనటువంటి అవసరతల్లో ఎంతోమంది ఉన్నారు. ఉద్యోగాలు లేక, వ్యాపారం లేక, అయా సరైన జీతాలు లేక, ఆరోగ్యాలు బాగోక, అయా ఇటు ఇండి రాలేని పరిస్థితి, ఇదిగో అక్కడ నిలబడే పరిస్థితుల మధ్య నలుగుతూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని వీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుని దీవించును గాక. ఆమేన్.